అన్న చెప్పండి, తొందరగా ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, మరి ఎలా ఉండబోతుంది నెల్లూరు రాజకీయం? నెల్లూరు రాజకీయం ఏముంది, అంతా వైసీపీయే, ఇంకేం లేదు దాంట్లో ఎలా చెప్పగలరు ఏంది? ముస్లింలు అంతా మనతోనే ఉన్నారు, మొత్తం లబ్ధి పొందిన వాళ్ళంతా ఈ ఈ యొక్క మేనిఫెస్టో ఈ యొక్క 5 సంవత్సరాల్లో లబ్ధి పొందిన వాళ్ళందరూ మనతోనే ఉన్నారు కాబట్టి ఈ విజయం అనేది మేము ముందుగా చెప్పగలుగుతున్నాం. ఆ నమ్మకం మాకుంది కాబట్టి విజయం మన తట్టు ఉందనేది ఖచ్చితంగా చెప్తున్నాం. నిన్నటి వరకు వీపీఆర్ గారు, విజయసాయి రెడ్డి గారు ఒకటే పార్టీలో ఉండి ఈరోజు ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? నెల్లూరు జిల్లాలో ఒకే ఒక్క ముస్లింకి సీట్ ఇచ్చారని, ఒకే ఒక్క ముస్లింకి సీట్ ఇచ్చారని అది ఓర్చుకోలేక ఈ యొక్క విపిఆర్ గారు వెళ్ళిపోవడం జరిగింది. అట్లా వెళ్ళిపోయినాక జగనన్న ఆ సీటు తీసేయకుండా విజయసాయి రెడ్డి గారిని ఈ బరిలోకి దించారు. ఈ బరిలోకి దించడం అంటే జగనన్నకి ఎంత నమ్మకం ఉంది ఈ ముస్లింల మీద అనేది ప్రతి ఒక్క ముస్లిము దాన్ని ఆలోచించి నెల్లూరు జిల్లాలో ఎక్కడ ముస్లింలు ఉన్నారో అందరూ కలిసి వైసీపీకి చేయమని ఆ ముస్లింల పెద్దలు ఈ యొక్క ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తే జగనన్నకి తోడుగా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారంటారు. ఇక్కడ ఎంత మెజార్టీ రావచ్చు మీకు తెలిసి? విజయసాయి రెడ్డి గారు 2 లక్షల నుంచి 2.5 లక్షల ఓట్ల మెజార్టీతో ముందుకు దూసుకెళ్తాడని మేమందరం ఆశిస్తున్నాం. ఎలా చెప్పగలరు అంత కాన్ఫిడెంట్గా? కాన్ఫిడెంట్ అంటే లబ్ధిదారులు అందరూ మేము ప్రతి ఒక్క ఏ ఇంటికి పోయినా కానీ లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ ఈ దఫా జగనన్నకి వేస్తాం, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎన్ని పథకాలన్నీ పోతాయంట అని అందరూ అంటున్నారు. కాబట్టి ఆ నమ్మకంతో లబ్ధిదారులు మొత్తం వేసినా సరే ఒక్కసారి ప్రభంజనం అయిపోద్ది. Like and subscribe Eagle Media Works.